Yeah, good afternoon. Good afternoon, everybody. Good afternoon, sir. Yeah, good afternoon. మీ క్లాస్ ఎంతమంది అటెండ్ అవుతున్నారమ్మా? స్ట్రెంత్ నా క్లాస్ వచ్చేసరికి తక్కువ ఉంటున్నారు ప్రతిసారి. What is the total strength of your college? Sorry, class. 57, sir. All the 57 are attending or somebody missing? 40 above, sir. Okay. Theory of structures so far ఎంతవరకు అయింది సిలబస్? Fixed beams, sir. Fixed beams, okay. But that is actually 5th chapter, and as you have unit test for first and second chapters only, we'll start today thin cylinders. ఎంతమంది వచ్చారు? 22. Shall I start now? ఇంకొంతమంది వెయిట్ చేయాలా? Twenty-four. 25. Twenty-seven members. Okay, then we'll start now. So today's topic is thin cylinders. So what we are going to learn in thin cylinders means how the failure patterns occurs in thin cylinders, number one, and number two, what are the intensity of stresses and what are the different kinds of stresses developed in thin cylinders, and what is the strains. So, and efficiency. We limit our discussion to these points only. First of all, why we need to study the thin cylinders. Thin cylinders అనే టాపిక్ ఎందుకు చదవాలి అని అంటే based on applications only. So we apply the same concept in water tanks, design of water tanks. Water tank ని మనం thin cylinder లాగానే డిజైన్ చేస్తాం. And almost all pipes, for example water main అంటే సోర్స్ నుంచి ట్యాంక్ కి ఫిల్ చేయడానికి దాని పంపింగ్ మెయిన్ అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ట్యాంక్ నుంచి ఇండివిజువల్గా వచ్చేది డిస్ట్రిబ్యూషన్ మెయిన్. సో ఈ మెయిన్ వాటర్ మెయిన్స్ అంటే నథింగ్ బట్ పైప్స్ ఓన్లీ, వాటర్ పైప్స్ అన్ని కూడా డిజైన్డ్ as థిన్ సిలిండర్స్ ఓన్లీ. అండ్ ఆయిల్ ట్యాంక్స్, ఓకే, అండ్ ఎయిర్ కంప్రెసర్స్, బాయిలర్స్, ఇవన్నీ కూడా థిన్ సిలిండర్స్ లాగానే డిజైన్ చేస్తారు. అందులో సర్టన్ ప్రెషర్, ఇంటర్నల్ ప్రెషర్ అని ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రెషర్ వాల్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలని మనం డిసైడ్ చేయొచ్చు ఇట్లా. సో ఈ థిన్ సిలిండర్స్ థిక్నెస్ ఎంత ఉండాలి బేస్డ్ ఆన్ మెటీరియల్, అది ఓన్లీ మీరు ఫన్స్, స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ ఎంత మ్యాక్సిమం డెవలప్ అయితే అని స్టడీ చేసినా చేయగలుగుతారు. ఈ టాపిక్ వచ్చి అదే థిన్ సిలిండర్స్ థిక్నెస్ లేదంటే డయామీటర్ ఎట్లా డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థిన్ సిలిండర్ అండ్ థిక్ సిలిండర్ చూద్దాం. A cylinder is said to be thin cylinder when the thickness is negligible when compared to the diameter. Diameter తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ స్మాల్ ఉంటే దాన్ని థిన్ సిలిండర్ అంటారు.
మరి ఆల్మోస్ట్ అంటే ఎంత పర్టికులర్ వాల్యూ కావాలి కదా. సో ఇట్ ఈస్ D/20. డయామీటర్ బై 20 చేస్తే దానికంటే కూడా తక్కువ థిక్నెస్ ఉంటే అప్పుడు మనం థిన్ సిలిండర్ అనొచ్చు. అదర్వైజ్ అంటే D/20 కంటే ఎక్కువ ఉంటే దాన్ని థిక్ సిలిండర్ అంటారు. మన డిస్కషన్ ఇవాళ ఓన్లీ థిన్ సిలిండర్స్ వరకే ఉంటది. ఓకే, రైట్. సో వి నో వాట్ ఈస్ థిన్ సిలిండర్, వాట్ ఆర్ ద అప్లికేషన్, అండ్ దెన్ విల్ స్టార్ట్. when thin cylinders are subject to internal pressure అంటే it may be a liquid pressure or a gas pressure. గ్యాస్ ఉందనుకోండి, ఎయిర్ అయినా ఉండొచ్చు, లేదంటే లిక్విడ్ అయినా ఉండొచ్చు. ఇంటర్నల్ ప్రెషర్ కాజింగ్ లిక్విడ్, ఫ్లూయిడ్ అంటే అది లిక్విడ్ అయినా ఉండొచ్చు, గ్యాస్ అయినా ఉండొచ్చు. ఓకే, సో when thin cylinder is subject to internal pressure, two principal stresses are developed. They are circumferential or hoop stress and axial or longitudinal stress. అంటే ఒక సిలిండర్ తీసుకొని దాంట్లోకి ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తా ఉన్నాం అనుకోండి, అది ఎట్లా ఫెయిల్యూర్ అవుతుంది అనేది కూడా బేస్డ్ ఆన్ దీ స్ట్రెసెస్ ఉన్నాయి. మన డయాగ్రామ్స్ ఉన్నాయి, ఫర్దర్ నెక్స్ట్ స్లైడ్స్ లో, నెక్స్ట్ పేజెస్ లో డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ ఎలా అవుతుంది, హూప్ స్ట్రెస్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. టైమ్ బీయింగ్ దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ స్ట్రెసెస్, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఆర్ హూప్ స్ట్రెస్ అండ్ యాక్సియల్ స్ట్రెస్ అండ్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఆర్ జనరేటెడ్ ఇన్ థిన్ సిలిండర్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బోత్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అంటేనే పర్పెండిక్యులర్. సో ఇవి ఈ టూ స్ట్రెసెస్ యాక్టింగ్ mutually perpendicular to each other, both circumferential and longitudinal. Circumferential stress will act tangential to the circumference, whereas longitudinal stress will act along the longitudinal direction, right? And both are in tensile nature when it is subject to internal pressure is subject, and when it is compressive when external pressure is subjected. Generally we discuss with the internal pressure problems only. Therefore these two stresses, circumferential stress as well as longitudinal stress, both are tensile in nature. Yeah, the thickness of plate is negligible when compared to diameter, then it is called thin shell. Already మనం డిస్కస్ చేసినాం. Assumptions made in thin cylinders. Assumptions ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, even though there are minute or minor changes, will assume in such a way to simplify the problems. For example, రేడియల్ గా సెంటర్ నుంచి తీసుకుంటే సిలిండర్ లో థిక్నెస్ కంపేర్ చేసుకుంటే స్ట్రెస్ వాల్యూ వేరియేషన్ ఉంటుంది. ఇంటర్నల్ డయామీటర్ కి అవుటర్నల్ డయామీటర్ కి లైట్ గా వేరియేషన్ ఉంటుంది. బట్ మనం అసంప్షన్ ఏమనుకుంటున్నాం, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఫస్ట్ అసంప్షన్. అదే ద స్ట్రెసెస్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద వాల్ మొత్తాన్ని కూడా సేమ్ ప్రెషర్ అప్లై అవుతుంది అని అసంప్షన్ తీసుకుంటున్నాం, ఈవెన్ థిక్నెస్ వైజ్ కూడా. దెన్ రేడియల్ స్ట్రెస్ ఇన్ ద సిలిండర్ వాల్స్ ఆర్ నెగ్లిజిబుల్. అండ్ దెన్ దెర్ ఆర్ నో లాంగిట్యూడినల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటంటే, సిలిండర్ కి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాంగిట్యూడినల్ ఒక రాడ్ కనెక్ట్ చేసి, రాడ్ కి మళ్ళీ వాషర్ అండ్ నట్ అండ్ స్క్రూ టైప్ లో మనం ఒక కనెక్షన్ పెట్టేస్తే, సో దట్ ఆ సిలిండర్ ఎక్కువ ప్రెషర్ బేర్ చేసేలాగా అడిషనల్ ఫిక్చర్స్, ఫాస్టింగ్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. మనం డిజైన్ చేసేసి మనం స్టడీ చేసే థిన్ సిలిండర్స్ లో ఆ లాంగిట్యూడినల్ స్ట్రెస్ లేవని అనుకుంటున్నాం, అది కూడా ఒక అసంప్షన్. యూనిఫామ్ స్ట్రెస్, no radial stress on thin cylinders walls, and longitudinal stress, no longitudinal stress. Ivi three assumptions. Thin cylinder by definition, thin cylinder by definition, a cylinder in which wall thickness is equal to or less than L1/20 of internal diameter. Internal diameter ni manam small d ani represent chestam ee mottham chapter lo kuda. సో ఇంటర్నల్ డయామీటర్ బై 20 కంటే తక్కువ ఉన్నా లేదంటే ఈక్వల్ ఉన్నా కూడా ఆ సిలిండర్ మనం థిన్ సిలిండర్ అనొచ్చు, లేదంటే థిన్ షెల్ అనొచ్చు. అందుకని ఈ చాప్టర్ పేరు థిన్ సిలిండ్రికల్ షెల్స్ అని ఉంది. థిన్ షెల్ ఆర్ థిన్ సిలిండర్, బోత్ ఆర్ సేమ్. ఇన్ థిన్ షెల్స్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ద థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ అస్యూమ్డ్ టు బి యూనిఫామ్. ఈ పాయింట్ ఎందుకు చెప్తారనంటే, థిక్ సెల్ కి థిన్ సెల్ కి డిఫరెన్స్ అదే. థిక్ సెల్ అని కన్సిడర్ చేశారు అనుకోండి, థిక్ సెల్ లో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ త్రూ అవుట్ ద థిక్నెస్ యూనిఫామ్ ఉండదు. ఇంటర్నల్ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్స్టర్నల్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది, అట్లా వేరియేషన్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ అట్లా ఉండదు, యూనిఫామ్ అని అసంప్షన్ చేసుకుంటాం. దెన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ జనరేటెడ్ ఇన్ థిన్ సిలిండర్స్ ఆర్ హూప్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. ఓన్లీ టూ కైండ్స్. మన ఫస్ట్ పాయింట్ అదే ఉంది. ఎగ్జాంపుల్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటంటే, వాటర్ సప్లై మెయిన్స్, పైప్స్ అని అనుకోండి, ఆయిల్ ట్యాంక్స్, స్టీమ్ బాయిలర్స్, వాటర్ ట్యాంక్స్, ఎయిర్ వెజల్స్, గ్యాస్ పైప్స్, ఇవన్నీ కూడా థిన్ సిలిండర్స్ లాగానే డీల్ చేస్తాం. వాట్ అబౌట్ థిక్ సిలిండర్? ఓన్లీ డెఫినేషన్ ఉంటుంది, D/20. Then a cylinder in which wall thickness is greater than 1/20 of the internal diameter, then it is called a thick cylinder. T is greater than D/20, thick cylinder. And in thick cylinder, the only variation is stress distribution is not uniform over the thickness of the material.
డిజైన్ ఫ్యాక్టర్ లో ఇది యూనిఫామ్ అని కన్సిడర్ చేయరు. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. అండ్ బట్ ఇన్ దిస్ చాప్టర్ వి లిమిట్ అవర్ డిస్కషన్ టు థిన్ సిలిండర్స్ ఓన్లీ. థిక్ సిలిండర్స్ అనేవి మన సిలబస్ లో లేవు. నెక్స్ట్ సర్కంఫరెన్స్, మనం 2 స్ట్రెసెస్ జనరేట్ అయితే అనుకున్నాం కదా థిన్ సిలిండర్స్ లో. నెంబర్ 1 సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఆర్ హూప్ స్ట్రెస్, నెంబర్ 2 లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్. ఫస్ట్ మనం సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ గురించి నేర్చుకుందాం. The stress which is developed in the walls cylinder due to internal fluid pressure and which acts tangential to the circumference is called hoop stress. ఇప్పుడు ఇది సర్కంఫరెన్స్ సర్కిల్ లాగా ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇది టాంజెన్షియల్ గా ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేసి ఇట్లా ఈ సర్కంఫరెన్స్ కి టాంజెన్షియల్ ఇట్లా. సో ఇట్ ఈస్ యాక్టింగ్ టాంజెన్షియల్ టు ద సర్కంఫరెన్స్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్. అన్ని పాయింట్స్ సర్కంఫరెన్షియల్ టాంజెంట్ గానే ఉంటుంది. As a result of circumferential stress, cylinder has a tendency to split along the one of its diameter. So ఇది diameter line, for example xx అనేది ఒక diameter line, along the xx line కంప్లీట్ గా ఇట్లా బ్రేక్ అయిపోవచ్చు. అంటే ఇది సిలిండర్ అనుకోండి, ఫస్ట్ ఇది క్లోజ్ అయ్యి ఉంది. డ్యూ టు దిస్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఫెయిల్యూర్ అక్కర్ అవుతాయి. ఆ ఫెయిల్యూర్ ఎట్లుంటది అంటే కంప్లీట్ గా సిలిండర్ లాంగిట్యూడినల్ గా ఇట్లా స్ప్లిట్ అయిపోతుంది. అంటే అలాంగ్ ద డయామీటర్, ఈ డయామీటర్ లైన్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ఎక్స్ అనే లైన్ ఉందిగా, ఆ ఎక్స్ఎక్స్ లైన్ నుంచి ఒక నైఫ్ తీసుకొని త్రూఅవుట్ ద లెంత్ కట్ చేస్తే ఎట్లయితుందో అట్లా 2 పార్ట్స్ లాగా స్ప్లిట్ అయిపోతాయి. ఇది హూప్ స్ట్రెస్ ఫెయిల్యూర్, స్ప్లిట్స్ ఇంటూ 2 ట్రప్స్. Okay, the hoop stress is tensile along the x-axis. ikkada undi x-axis, because hoop stress the failure is the longitudinal failure. And ikkada chudam idi derivation. Total pressure ante ee cylinder lo complete ga oka liquid undi anukondi, that liquid causing pressure on the cylinder walls. Okay, then total pressure will be equal to intensity of stress multiplied by area. ante ఇప్పుడు ఫెయిల్ అయింది కదా, ఈ మధ్యలో హాఫ్ సిలిండర్ ఉంది కదా లాంగిట్యూడినల్ గా, హాఫ్ సిలిండర్ లో ఉండే ఏరియా కన్సిడర్ చేద్దాం, లోపల ఏరియా, ఇంటర్నల్ ఏరియా. ఫెయిల్యూర్ దగ్గర ఇంటర్నల్ ఏరియా అంటే విడ్త్ వచ్చేసి డయామీటర్ అవుతుంది, అండ్ లెంత్ అంటే ఈ సిలిండర్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ అవుతుంది. లెట్ అస్ సే ఇంటర్నల్ గా ఉన్న లిక్విడ్ లో ఉన్న ప్రెషర్ ని P అనుకుందాం. ఇంటర్నల్ ప్రెషర్ ఈ స్మాల్ p, అండ్ దెన్ ఏరియా ఇప్పుడు లిక్విడ్ ఏరియా ఏమవుతుంది, ఇంటర్నల్ లిక్విడ్ ప్రెషర్ ఏరియా, ఇంటర్నల్ డయామీటర్ ఇస్ d, అట్లా ఎంత లెంత్ ఉంది, టోటల్ లెంత్ l ఉంటుంది. ఇది ఏరియా, dl అనేది ఏరియా, ఇంటర్నల్ ప్రెషర్ p. ఓకే, ఇప్పుడు ఈ మల్టిప్లై చేస్తే మీకు టోటల్ ప్రెషర్ ఎంత అని వస్తుంది. టోటల్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ ఫోర్స్. మనకి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా, సో ఫోర్స్ కావాలంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, టోటల్ ప్రెషర్ ఈ టర్మ్ లో ప్రెషర్ అని ఉంది, బట్ ఇట్ రిప్రజెంట్స్ ఏ ఫోర్స్ కాజింగ్ ఇట్ టు స్ప్లిట్. ఈ ఫోర్స్ మనకి రెండింటిని స్ప్లిట్ చేయడానికి ఐ మీన్ యాక్చువల్ కాజ్. సో ఆ ఫోర్స్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది, ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా P ఇంటూ dl. ఓకే, దెన్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు, స్ట్రెస్ అంటే మనకి టోటల్ లోడ్ బై ఏరియా, సో టోటల్ ప్రెషర్ నథింగ్ బట్ లోడ్ P ఇంటూ d ఇంటూ l బై రెసిస్టింగ్ సెక్షన్. ఏ క్రాస్ సెక్షన్ రెసిస్ట్ చేస్తుంది మనకి, ఇక్కడ షేర్ చేయొచ్చు నేను. ఓకే, ఈ మెటల్ థిక్నెస్ ఇంటూ టోటల్ లెంత్ ఒక సైడ్, సిమిలర్ గా అటువైపు కూడా 2 సైడ్స్ ఉంటుంది. సో టోటల్ ఏరియా ఎంత అవుతుంది, 2 ఇంటూ థిక్నెస్ ఇంటూ లెంత్. ఓకే, హూప్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అనుకోండి, ఫోర్స్ అంటే ఇక్కడ టోటల్ ప్రెషర్ PdL బై రెసిస్టింగ్ సెక్షన్, ఏదైతే మెటీరియల్ రెసిస్టింగ్ చేస్తుందో ఆ థిక్నెస్ ఇంటూ టోటల్ లెంత్, అట్లా 2 సైడ్స్ ఉంటాయి, 2 ఇంటూ థిక్నెస్ ఇంటూ L. మనం ఇది సింప్లిఫై చేస్తే LL గెట్స్ క్యాన్సల్, ఫైనల్ గా PD బై 2T. సో సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా PD బై 2T. మీకు సిలబస్ లో డెరివేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని ఉంది, ఇది అర్థం కాకపోయినా పెద్ద పర్వాలేదు. FH అన్నా, ఇక్కడ స్మాల్ f అన్నా కూడా, సిగ్మా అన్నా కూడా సేమే. మళ్ళీ మీరు సింబల్స్ తో ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సింబల్స్ అన్ని కూడా సేమే, సిగ్మా అనే కన్సిడర్ చేయొచ్చు. మీరు మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ లో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ లో సిగ్మా నేర్చుకున్న కదా స్ట్రెస్ అంటే, సో ఇక్కడ కూడా మీరు సిగ్మా H అని రాయొచ్చు, లేదంటే స్మాల్ FH అని రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ స్మాల్ f అంటే ఎప్పుడైనా కూడా స్ట్రెస్ అని అనుకోండి. ఇప్పుడు ఈవెన్ బెండింగ్ స్ట్రెసెస్ లో కూడా F/I = M/I అని అంటే అక్కడ F అంటే కూడా స్ట్రెస్ కదా, సో అట్లా అన్నట్టు. స్ట్రెస్ కి మనం స్మాల్ f అయినా పెట్టచ్చు, సిగ్మా అయినా పెట్టచ్చు, సింబల్ ఏదైనా వాడచ్చు, రైట్. సో హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PD బై 2T. సిమిలర్లీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్ అంటే ఏంది, దాని నుంచి ఫెయిల్యూర్ ఎట్లయితే చూద్దాం. The stress which is developed on the walls of the cylinder
due to internal fluid pressure on the ends is known as a longitudinal stress. So ends paina pressure apply aitadi, so that two ends paina pressure apply chesi final ga itla split aitadi, two longitudinal ga two halves laga manaki split aitadi. As a result of longitudinal stress, cylinder has a tendency to be torn away longitudinally, itla break అయిపోతే మధ్యలో, split into two cylinders, ఇది failure. Due to longitudinal stress, what is the failure ante, it splits into two cylinders. Due to circumferential ante, it splits into two troughs. Circumferential stress eppudu vastadi, it is due to internal fluid pressure acts tangential to the circumference. Idi when acts at the ends. Yes. Okay, so when you consider any one cross section, longitudinal stress will be acting on the cross section in something like this, in this fashion. Two forces are acting away from the cross section. Okay, so when you consider any one section, let us say some yy, then total pressure or nothing but force on that particular section is equal to, again, intensity of stress into area. ఇందాక కూడా మీరు intensity of stress into area చేశారు. Your intensity of stress is assumed as small p, intensity of pressure of the liquid is small p, and area, area of cross section. Okay, so ఈ ఇంటర్నల్ ఏరియా సర్కిల్ కదా, సో సర్కిల్ క్రాస్ సెక్షన్ అంటే పై d స్క్వేర్ బై 4 అని ఉంటుంది. దిస్ ఈస్ ద టోటల్ ఫోర్స్. దెన్ రెసిస్టింగ్ క్రాస్ సెక్షన్ మనకి ఇక్కడ వస్తుంది. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, లోడ్ అంటే ఇక్కడ టోటల్ స్ట్రెస్, టోటల్ ప్రెషర్, దట్ ఈస్ p ఇంటూ 5/4 ఇంటూ d స్క్వేర్ బై ఏ క్రాస్ సెక్షన్ రెసిస్ట్ చేస్తుంది అని అంటే ఇట్లా షేడ్ చేశారు కదా, అట్లా రౌండ్ ఉంటుంది, హాలో సర్కిల్ అనుకోండి. ఓకేనా, హాలో సర్కిల్, లేదంటే మీరు స్ప్లిట్ చేసి ఓపెన్ చేస్తే పై డి అనే లెంత్ వస్తుంది కదా, ఈ థిక్నెస్ మనము థిక్నెస్ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ సిలిండర్ రౌండ్ షేప్ ని కట్ చేసి ఓపెన్ చేస్తే లెంత్ ఎంత వస్తుంది మనకు, పై డి అని వస్తుంది, సర్కంఫరెన్స్. సో పై డి ఇంటూ థిక్నెస్ టీ అని ఇస్తున్నారు. ఇందులో పై గెట్స్ క్యాన్సల్, డి స్క్వేర్ నుంచి ఒక డి వెళ్ళిపోతే ఫైనల్ గా pd/4t అని వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కి ఏమో pd/2t ఫార్ములా, అండ్ దాంట్లో హాఫ్ ఉంటుంది లాంగిట్యూడినల్ స్ట్రెస్, అంటే pd/2t అండ్ ఫర్దర్ బై 2 వస్తే 4t అవుతుంది. లాంగిట్యూడినల్ స్ట్రెస్ విల్ బి హాఫ్ ఆఫ్ ద హూప్ స్ట్రెస్, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ద లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈస్ ఎ టెన్సైల్ స్ట్రెస్, ఆల్సో టెన్సైల్ స్ట్రెస్ అక్రాస్ ద ఎనీ క్రాస్ సెక్షన్ yy. బికాస్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఫెయిల్యూర్ ఈస్ సర్కంఫరెన్షియల్ ఫెయిల్యూర్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ నుంచి ఫెయిల్యూర్ సర్కంఫరెన్షియల్ ఫెయిల్యూర్ అవుతుంది. మన డయాగ్రామ్ కూడా ఉంది. దెన్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. వాల్యూస్ కంపేర్ చేయొచ్చు, అక్కడ pd/2t ఉంది, ఇక్కడ pd/4t ఉంది, సో హాఫ్. దెన్ వీ హ్యావ్ మాక్సిమం షియర్ స్ట్రెస్. మాక్సిమం షియర్ స్ట్రెస్ ఫార్ములా FH minus FL, FH minus FL by 2. 1 minute. మురళి, మురళి, నేను క్లాస్ తీసుకుంటున్నా మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో am I audible now? Yes, sir. Okay, so maximum shear stress represented with Q maximum or tau maximum is given by FH minus FL by 2. FH value and FL value substitute చేసి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా pd/8t అని వస్తుంది. pd/8t అంటే హూప్ స్ట్రెస్ తో కంపేర్ చేస్తే హూప్ స్ట్రెస్ వాల్యూ pd/2t కదా, సో ఇది 1/4 టైమ్స్ ఉంటుంది. ద రేషియో ఆఫ్ హూప్ స్ట్రెస్ టు మాక్సిమం షియర్ స్ట్రెస్ ఈస్ 4. అక్కడ pd/2t, ఇక్కడ pd/8t. And at any point on the circumference of the cylindrical shell, both these longitudinal stress and hoop stress are orthogonal, and they will act at 90 degrees to each other. అవి రెండు కూడా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అన్ని 90 degrees to each other ఉంటాయి. సో ఇవి కూడా 90 degrees to each other ఉంటాయి. అండ్ హౌ డు వి డిజైన్ సిలిండ్రికల్ షెల్స్? డిజైన్ చేయాలనుకోండి, ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే 3 స్ట్రెసెస్ లో మాక్సిమం స్ట్రెస్ ఏది ఉంది? హూప్ స్ట్రెస్, ఇజంట్ ఇట్? pd/2t. అందులో హాఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఉంది, అందులో హాఫ్ మళ్ళీ అంటే షియర్ స్ట్రెస్ ఉంది. సో మాక్సిమం స్ట్రెస్ వచ్చి హూప్ స్ట్రెస్ ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్, కాబట్టి మాక్సిమం స్ట్రెస్ కే డిజైన్ చేయాలి. pd/2t అని ఉంది, ఇందులోంచి రివర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. t ఈజ్ ఈక్వల్ టు pd/2 into FH. ఇక్కడ పర్మిసబుల్ స్ట్రెస్ అని ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కి సర్టెన్ పర్మిసబుల్ స్ట్రెస్ అని ఉంటుంది. ఆ పర్మిసబుల్ స్ట్రెస్ సబ్స్టిట్యూట్ చేస్తే థిక్నెస్ ఎంత ప్రొవైడ్ చేయాలో తెలుస్తుంది. కావాలంటే కొంచెం సేఫ్ సైడ్ గా, అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కొంచెం ఎక్కువ పెట్టుకొని సేఫ్ సైడ్ గా పెట్టచ్చు. అదే డిజైన్.
ఫస్ట్ కేసులోనేమో థిక్నెస్ ఇస్తే ఎంత స్ట్రెస్ వస్తుందని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిజైన్ పార్ట్ అంటే ఏంది, మీరే థిక్నెస్ డిసైడ్ చేయాలి ఎంత ఉంటే బెటర్ అని. అప్పుడు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ మెటీరియల్ కి పర్మిసబుల్ టెన్షన్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కి పర్మిసబుల్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, షేప్ ని బట్టి ఏముంటుంది, మెటీరియల్ బట్టి ఉంటుంది. సో ఆ పర్టికులర్ మెటీరియల్ కి మాక్సిమం పర్మిసబుల్ టెన్షన్ ఎంత అని ఆ టెన్షన్ యూజ్ చేసి మీరు రివర్స్ లో థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే క్లియర్ గా అర్థమైతే చూద్దాం. Yeah, by using above equation we can find the thickness of the shell, and if the thickness obtained by calculation is not a round figure, then you can round out to next digit. అంటే thickness 7.5 అని వచ్చింది అనుకోండి, మీరు 8 mm అని అజ్యూమ్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్, స్ట్రెయిన్స్ ఇన్ ద థిన్ సిలిండర్ సబ్జెక్ట్ టు ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్. స్ట్రెస్ స్ట్రెయిన్ ఈ టాపిక్ అంతా కూడా మీకు సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ లో ఆల్రెడీ వచ్చింది కదా, ఎంజైమ్ మెకానిక్స్ లో వచ్చిందా సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్? సార్ వచ్చింది సార్. సేమ్ టాపిక్ ఇక్కడ కూడా, స్ట్రెస్ స్ట్రెయిన్. ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ అనుకోండి, యంగ్స్ మాడ్యులస్ అంటే బై డెఫినేషన్ ఏంటి, డైరెక్ట్ స్ట్రెస్ బై డైరెక్ట్ స్ట్రెయిన్. ఓకేనా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అండ్ మ్యూ అయినా, ఇది సిగ్మా కాదండి, ఇది మ్యూ అయినా 1/m అన్న అంటే పాయిజన్స్ రేషియో తెలుసు కదా. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని ఉంటాయి, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో, వీటిని నాలుగింటిని కలిపి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని అంటారు. ఓకేనా, ఇది మ్యూ, ఇది సిగ్మా కాదు, మ్యూ. సో మనం ఇక్కడ 1/m అనే సింబల్ వాడతాం. మ్యూ అయినా వాడచ్చు, 1/m అయినా వాడచ్చు. ఈ రెండు కూడా పాయిజన్స్ రేషియోని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఈ టూ వాల్యూస్ ఈ అండ్ పాయిజన్స్ రేషియో ఉందనుకోండి, FH అంటే మనకు సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అని తెలుసు, వాల్యూ PD/2T ఆల్రెడీ ఇందాక డెరైవ్ చేసాము. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే PD/4T, అట్నే షియర్ స్ట్రెస్ అంటే PD/8T. ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు స్ట్రెయిన్ అంటే ఏంది, స్ట్రెయిన్ కి సింబల్ ఎప్సిలాన్ ఇట్లా ఉంటుంది, నేను డ్రా చేస్తా. ఎప్సిలాన్ అంటే సారీ ఇట్లా క్యాపిటల్ ఈ లాగా ఉంటుంది, సమ్ రోమన్ లెటర్, లేదంటే స్మాల్ ఈ అని కూడా పెట్టచ్చు. రెండు స్ట్రెయిన్ కి సింబల్స్, ఎట్లయినా వాడచ్చు. సో ఎప్సిలాన్ ఆర్ స్మాల్ ఈ. ఈడ హెచ్ ఫర్ హూప్ స్ట్రెస్ అన్నట్టు, అలాంటి సర్కంఫరెన్షియల్ అన్నట్టు, ఎల్ అంటే లాంగిట్యూడ్ అన్నట్టు. సో సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ అంటే ఏంది, సర్కంఫరెన్షియల్ అంటే అలాంగ్ ద డయామీటర్ డైరెక్షన్ కాబట్టి డెల్టా D/D, అండ్ ఇది లాంగిట్యూడ్ లెంత్ వైజ్ కాబట్టి డెల్టా L/L. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇవన్నీ ఫార్ములాసే, ఇవి డెరివేషన్ కూడా మీకు ఏం లేదు, నేను ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్పాలి, బట్ ఒకసారి చెప్తున్నాను అంతే. నెక్స్ట్, సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్. సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ ఇస్ ఈక్వల్ టు, డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, PD/2TE ఇంటూ 1 - 1/2m. సిమిలర్లీ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా L/L అని మీకు బేసిక్స్ నుంచి తెలుసు. ఇక్కడ డెల్టా L/L సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా ఈ ఫార్ములా వస్తుంది, PD/2TE ఇంటూ 1/2 - 1/m. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే యాక్చువల్ ఏంటి, డెల్టా వాల్యూమ్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, డెల్టా V/V, అదొక ఫార్ములా. అండ్ ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది, PD/2TE ఇంటూ 5/2 - 2/m. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసే స్ట్రెయిన్స్ లో స్ట్రెసెస్ మీరు గుర్తుపెట్టుకోవడం ఈజీయే. PD/2T ఒకటి, దానికి మళ్ళీ హాఫ్ అంటే 4T ఒకటి, అండ్ షియర్ స్ట్రెస్ అయితే 8T ఒకటి, అన్ని 2, 4, 8 అట్లా ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ స్ట్రెయిన్స్ లో ఈ ఫ్యాక్టర్ కామన్ ఉంటుంది అన్నిటికీ కూడా. హూప్ స్ట్రెయిన్ అంటే PD/2TE ఉంది ఫ్యాక్టర్, ఇక్కడ కూడా అంతే. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే PD/2TE అని ఉంది. ఈవెన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే కూడా PD/2TE అంటారు. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ మాత్రం కొంచెం డిఫరెంట్, 1 - 1/2m అని, ఇది 1/2 - 2/m అని, అండ్ ఫైనల్ గా 5/2 - 2/m అని ఈ వాల్యూస్ ఉంటాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి, వేరే దారేం లేదు. డెరివేషన్ మీకు అంత లేదు, ఈ పార్ట్ అంతా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇది లేదు ఎగ్జామ్ కి, డైరెక్ట్ గా వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్, ఈ సిలిండర్స్ అన్ని కూడా మనం జాయింట్స్ ఉంటాయి. జాయింట్స్ 2 టైప్స్ ఉంటాయి, వెల్డింగ్ అయినా చేయొచ్చు, రివెటింగ్ అయినా చేయొచ్చు. వెల్డింగ్ చేస్తే 100% ఎఫిషియన్సీ వస్తుంది, అంటే యాక్చువల్ మెటీరియల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వెల్డింగ్ తో కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది అజంప్షన్ తీసుకోవచ్చు. బట్ రివెట్స్ వేస్తే, రివెట్ అంటే ఏంటంటే రెండు మెటీరియల్ ని కనెక్ట్ చేయాలంటే, రెండు షీట్స్ ని కనెక్ట్ చేయాలంటే ఆ షీట్స్ కి ఫస్ట్ హోల్ చేస్తారు. హోల్ చేసిన తర్వాత చిన్నది ఒక రాడ్ లాంటిది ఆ మధ్యలో పెట్టేసి రెండు సైడ్ నుంచి గట్టి హ్యామర్ తో ఫిక్స్ చేస్తారు. సో దట్ అది ఇంకా పర్మనెంట్ జాయింట్ అయిపోతుంది, స్టీల్ లోనే పర్మనెంట్ జాయింట్ అయిపోతుంది. దాన్ని రివెట్ అని అంటారు. ఈ రివెట్ జాయింట్ చేసినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ మనం హోల్ చేస్తామా, సో హోల్ కి అండ్ నెక్స్ట్ టైం వేసే రాడ్ కి మధ్యలో కొంత గ్యాప్ ఉంటది, అందుకని కొంత స్ట్రెంత్ మిస్ అవుతుంది. అంటే 100% ఇంత ముందు ఉన్నంత స్ట్రాంగ్ గా రాదు, కొంచెం తగ్గుతుంది. దాన్ని మనం ఎఫిషియన్సీ అని అంటాం. ఎఫిషియన్సీ అంటే
స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జాయింట్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లేట్. ఇప్పుడు జాయిన్ చేశారు కదా, ఇప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఒరిజినల్ గా యాక్చువల్ ప్లేట్ ఉంటే ఎంత స్ట్రెంగ్త్ ఉండేది, ఆ రేషియోని ఎఫిషియన్సీ అంటారు. ఇక్కడ చూడండి, వెన్ ఏ రివిటెడ్ జాయింట్స్ ఆర్ యూజ్డ్, ఎఫిషియన్సీ ఈస్ కన్సిడర్డ్ టు గెట్ ద అలౌబుల్ స్ట్రెస్. ఇక్కడ చూడండి, ఇది ఒక సిలిండర్ కి బాయిల్, ఇది ఎండ్ దగ్గర ఉన్న సర్కంఫరెన్షియల్ జాయింట్, ఎండ్ దగ్గర సర్కిల్ లాగా చుట్టూ ఇట్లా రివెట్స్ పెట్టిండ్రు, రౌండ్ ఉంది. ఇది లెంత్ వైజ్ గా లాంగిట్యూడినల్ జాయింట్ అంటే ఇది, సర్కంఫరెన్షియల్ జాయింట్ అంటే ఇది. నెక్స్ట్ ఈ ఈటా అనుకోండి, ఈటా హెచ్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ సర్కంఫరెన్షియల్ జాయింట్, ఈటా ఎల్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ లాంగిట్యూడినల్ జాయింట్ అని అనుకోండి. ఇప్పుడు ఇంత ముందేమో సాలిడ్ ఉండే, అప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెస్ కానీ హూప్ స్ట్రెస్ కానీ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక బాయిలర్ మీరు రివర్స్ తో కనెక్ట్ చేసారు, అప్పుడు ఫార్ములా ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఇట్లా చూడండి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది PD/4T, బట్ ఇక్కడ ఈటా హెచ్ అని వస్తుంది, ఈటా హెచ్ ఆర్ ఈటా సి, సర్కంఫరెన్షియల్ ఆర్ హూప్ అని సఫిక్స్ వాడుతున్నాం, బట్ ఇక్కడ హెచ్ అనే రాసుకో, అన్ని హెచ్ ఫాలో అవుతున్నాయి, ఇది కూడా హెచ్. సో PD/4T ఇంటూ ఈటా హెచ్ అని వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్, ఎందుకంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే మీరు లాంగిట్యూడినల్ ఎఫిషియన్సీ వేయకూడదు, ఇది ఎఫిషియన్సీలో హెచ్ అనేయాలి, ఈటా హెచ్ వాల్యూ అంటే సర్కంఫరెన్షియల్ జాయింట్ ఎఫిషియన్సీ వేయాలి. ఎందుకంటే లాంగిట్యూడినల్ ఫెయిల్యూర్ లో మన ఎండ్ పైన ప్రెషర్ ఉంటుంది కదా, ఎండ్ దగ్గర ఇక్కడ జాయింట్ సర్కంఫరెన్షియల్ జాయింట్ ఉంది, సో మీరు జాయింట్ వచ్చేసి అంటే ఈటా హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సిమిలర్లీ హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఫార్ములా కదా, ఈ ఎఫిషియన్సీ ఉంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎల్ అనేయాలి. అంటే జాయింట్ ఫెయిల్యూర్ ఎట్లుంటుంది హూప్ స్ట్రెస్ కి, లాంగిట్యూడినల్ గా మొత్తం స్ప్లిట్ అయిపోతుంది 2 ట్రఫ్స్ లాగా, బట్ ఇక్కడ జాయింట్స్ అన్ని లాంగిట్యూడినల్ జాయింట్స్ ఉన్నాయి, సో ఎఫిషియన్సీ ఆఫ్ లాంగిట్యూడినల్ జాయింట్ వేయాలి, PD/2T ఈటా ఎల్ అనేయాలి. ఎఫిషియన్సీ బై డెఫినేషన్ స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్ బై స్ట్రెంగ్త్ ఆఫ్ సాలిడ్ ప్లేట్, ఇది మనకు తెలిసిందే. ఓకే, longitudinal stress increases due to circumferential joint, whereas circumferential stress increases due to longitudinal joint. Next, effect of rivet hole is to reduce the strength of the connected plates. Then strength of the plate or strength of the rivet, whichever is less, is called the strength of the joint. Then ratio of the strength of the joint to the strength of the solid plate is called efficiency. Next, cylindrical section having no joint is known as seamless section. Okay, ఈ టర్మ్ రెగ్యులర్ గా వస్తుంటది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సీమ్లెస్ సెక్షన్ అని మధ్య మధ్యలో వస్తూ ఉంటది, కన్ఫ్యూజ్ ఏం కావద్దు. వితౌట్ జాయింట్ కంప్లీట్ గా సాలిడ్, ఐ మీన్ కంప్లీట్ గా సిలిండర్ మొత్తం కూడా డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి తయారై వచ్చింది అనుకో, ఒక్క జాయింట్ కూడా లేదనుకోండి, అట్లాంటి సిలిండర్ ని సీమ్లెస్ సెక్షన్ అని అంటారు. నెక్స్ట్ బిల్టర్ సెక్షన్ అంటే ఈ బిల్టర్ సెక్షన్ అనేది జాయింట్స్ ఉంటాయి కాబట్టి సీమ్లెస్ సెక్షన్ అంత స్ట్రాంగ్ ఉండదు. బిల్టర్ సెక్షన్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ యాజ్ కంపేర్ టు ద సీమ్లెస్ సెక్షన్ ఆఫ్ సేమ్ థిక్నెస్ పెట్టినా కూడా. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా అండి? థిన్ సిలిండర్ అంటే ఏంది, ఇందులో ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, స్ట్రెస్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటి ఫార్ములాస్ ఏంటి, స్ట్రెయిన్స్ వాటి ఫార్ములాస్ ఏంటి, అంతే చెప్పుకున్నాం. డెరివేషన్ అవసరం లేదు, ఫార్ములాస్ తెలిస్తే చాలు, అసలు థిన్ సిలిండర్ అంటే ఏంది తెలిస్తే చాలు. అట్లా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే నేను ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతా. ఎస్, ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. నో డౌట్ సార్. గుడ్, ఫైన్. నేను ఫాస్ట్ అనిపిస్తే మీరు చెప్పండి, మళ్ళీ నేను స్లో చేస్తా, ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం, a cylindrical shell of 2 meter diameter and 20 mm thick is subjected to an internal pressure of 3 Newton per mm square. Find the circumferential and longitudinal stresses developed in the material of the cylinder. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సిలిండర్ డయామీటర్ ఎంత, థిక్నెస్ ఎంత, లోపల ఫ్లూయిడ్ ఉంది, సమ్ లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ ప్రెషర్ ఎంత క్రియేట్ చేస్తుంది, ఈ వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నిటి నుంచి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఎంత జనరేట్ అవుతుంది, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఎంత జనరేట్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటే ఇది ఫార్ములా, FH is equal to PD/2T అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే PD/4T. ఈ వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. P అంటే ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్, ఇక్కడ ఎంత ఉంది, 3 Newton per mm square ఉంది, సో P ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తారు. అండ్ డయామీటర్ ఎంత ఉంది, 2 meters ఉంది, బట్ వాల్యూస్ అన్ని న్యూటన్లలో ఎంఎంలలో ఉన్నాయి కదా, మనం డయామీటర్ ని కూడా ఎంఎం లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 meters is equal to 2000 కాబట్టి ఇక్కడ ఇంటూ 2000 వేసాను, బై నంబర్ 2 యాజ్ ఇట్ ఈస్. T ప్లేస్ లో థిక్నెస్ ఎంత ఉంది, 20 mm ఉంది, సో 20 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 150 Newton per mm square అని వచ్చింది. దట్స్ ఆల్, అది హూప్ స్ట్రెస్ వాల్యూ.
సిమిలర్లీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ మనకు తెలుసు కదా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే హూప్ స్ట్రెస్ లో సగం ఉంటుందని. సో డైరెక్ట్ గా 150/2 అని 75 అని వేసేయచ్చు, లేదంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. PD/40 3 × 2000/4 × thickness 20 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 75 అని వస్తుంది. దట్స్ ఆల్. ఇంకేమైనా డౌట్ ఉందా? No, sir. No, sir. రైట్. సెకండ్ వన్, ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది. వాటర్ మెయిన్ ఆఫ్ 1.5 meter diameter and 20 mm thick is subjected to internal fluid pressure so and so. Calculate the circumferential and hoop stress, longitudinal stress. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ డయామీటర్ ఒకటి మారింది, ఈ స్ట్రెస్ ఒకటి మారింది, ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్ P ఒకటి మారింది. FH అంటే PD/2T, FL అంటే PD/4T, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకు డైరెక్ట్ గా స్ట్రెస్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు థర్డ్ వన్. ఇక్కడ అగైన్ సిలిండర్ సిలిండ్రికల్ కంప్రెస్డ్ ఎయిర్ డ్రమ్, ఇక్కడ లిక్విడ్ లేదు, ఎయిర్ ఉంది. 1.8 meter diameter has to sustain a air pressure of 2 Nm/m². If the safe stress of the material is 70 Nm/m², find the thickness of the wall. ఇది కొంచెం రివర్స్ లో ఉంది. ఇదేంటంటే మెటీరియల్ ఎంత వరకు సేఫ్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ వరకు సేఫ్ ఉంటుందో చెప్పారు, థిక్నెస్ ఎంత ప్రొవైడ్ చేయాలో మీరు చెప్పాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే రెండు స్ట్రెస్సెస్ లో, లాంగిట్యూడినల్ అండ్ హూప్ స్ట్రెస్సెస్ లో ఏది మాక్సిమం స్ట్రెస్? మనం ఇందాక అనుకున్నాం హూప్ స్ట్రెస్ సమ్ ఎక్స్ అనుకుంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ x/2 ఉంటుంది, అందులో హాఫే ఉంటుందని. సో ఏది ఎక్కువ స్ట్రెస్? హూప్ స్ట్రెస్. సో హూప్ స్ట్రెస్ ని బేస్ చేసుకునే చేయాలి. ఇక్కడ ఏం చేస్తామంటే హూప్ స్ట్రెస్ ని డైరెక్ట్ గా మెటీరియల్ ఎంతైతే లిమిట్ ఉందో అది ఈక్వల్ అని వేసుకుంటాం. హూప్ స్ట్రెస్ వాల్యూనే ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ సేఫ్ స్ట్రెస్ ఆర్ వర్కింగ్ స్ట్రెస్ వాల్యూ అనుకుంటాం. హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 70 అని చేస్తారు. ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్ ఇక్కడ 2 అని ఉంది. ఫ్లూయిడ్ అంటే ఎయిర్ అయినా కావచ్చు, లిక్విడ్ అయినా కావచ్చు, అందుకని ఫ్లూయిడ్ ప్రెషర్ అంటున్నా. సో 2 అండ్ ఇది 1.8 meters అంటే 1800 mm. తర్వాత హూప్ స్ట్రెస్ ఫార్ములా PD/2T, ఇందులోంచి రివర్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు PD/2 × హూప్ స్ట్రెస్ అనేయచ్చు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 25.71 అని వచ్చింది. అంటే ఈ సిలిండర్ 25.71 mm కంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా సేఫ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 25.71 ఉన్నా కూడా సేఫే, తక్కువ ఉంటే మాత్రం ఫెయిల్ అయిపోతుంది అని అర్థం. సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్, థిక్నెస్ షుడ్ బి అట్లీస్ట్ 25.71 ఆర్ గ్రేటర్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ రివర్స్ సబ్స్టిట్యూషన్. No, sir. ఓకే. No, sir. వెల్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి. మీకు హైడ్రాలిక్స్ అయింది కదా, హైడ్రాలిక్స్ లో వాటర్ ప్రెషర్ లేదంటే ఒక ఫ్లూయిడ్ ప్రెషర్ బేస్డ్ ఆన్ హైట్ కూడా చేయొచ్చు. హెడ్ ఆఫ్ వాటర్ అని అంటారు, లేదంటే హెడ్ ఆఫ్ సమ్ లిక్విడ్ అని అంటారు. P ఈజ్ ఈక్వల్ టు ωH, ఇక్కడ ఉంది చూడండి. P ఈజ్ ఈక్వల్ టు WH లేదంటే ωH అనే ఫార్ములా. అంటే మీరు ప్రెషర్ ని హెడ్ లాగా ఇచ్చినప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ కన్వర్షన్ ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు ω × H. ఈ ఒమేగా అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ దట్ పర్టికులర్ దట్ పర్టికులర్ లిక్విడ్ మల్టిప్లై బై హైట్ ఇన్ మీటర్స్. అట్లా అదొకటే డిఫరెన్స్. అంటే ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్ ని డైరెక్ట్ ఇవ్వలే, మిగతా అంతా సేమ్. చూడండి, ఏ స్టీల్ పెన్ స్టాక్ అంటే గుర్తుందా? హైడ్రాలిక్స్ లో డ్యామ్ నుంచి కింద ఉండే జనరేటర్ కనెక్ట్ చేసే పెద్ద పైపు, పెద్ద హెవీ పైప్ ఉంటే అందులో వాటర్ స్పీడ్ వెళ్ళి నాజిల్ నుంచి మీకు జెట్ తగిలితే ఆ జెట్ కి ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఐ మీన్ జనరేట్ పెల్టాన్ వీల్ జనరేట్ రొటేట్ అవుతుంది, దాని నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది. సరే, ఎనీహౌ ఒక పెద్ద పైప్ అనుకోండి. 1 meter diameter and thickness 10 mm thickness is subject to 100 meter head of water. ఇది 100 meter head of water అనేది ప్రెషరే, దాన్ని మీరు కన్వర్ట్ చేయాలి. అది ఒక్కటే డిఫరెన్స్. తర్వాత క్యాలిక్యులేట్ ద హూప్ స్ట్రెస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పెన్ స్టాక్ గివెన్ P ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. ఈ ఫార్ములా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది బై డిఫాల్ట్ కానీ ఇచ్చింది. సరే, ఒమేగా వాల్యూ 9.8, ఇది కూడా అవసరం లేదు, వాటర్ స్పెసిఫిక్ కాబట్టి మనకు తెలుసు 9.81 Newton per స్పెసిఫిక్ 9.81 kN per meter cube. ఈ 2 వాల్యూస్ ఇవ్వకపోయినా కూడా మీరు చేయగలగాలి. రైట్. డయామీటర్ 1 meter అంటే 1000 mm, థిక్నెస్ 10 mm, హెడ్ ఆఫ్ వాటర్ 100 కాబట్టి ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ωH అంటే 9.81 × 100 దట్ ఈస్ 981 kN per meter². బట్ మనకు అన్ని వాల్యూస్ Nm/m² కాబట్టి దీన్ని కూడా Nm/m² కన్వర్ట్ చేస్తే 0.981 Nm/m². సార్ ఇది ఎట్లా వచ్చింది మీరు నన్ను అడగవద్దు, ఆల్రెడీ మెకానిక్స్ లో ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది, స్టెంతోమీటర్స్ లో కవర్ అయిపోయి ఉంటుంది, లేదంటే హైడ్రాలిక్స్ లో కవర్ అయిపోయి ఉంటుంది. కిలో ప్లేస్ లో 1000 పెట్టాలి, మీటర్ నుంచి mm కన్వర్షన్ 1000, మీటర్² కన్వర్షన్ అంటే 1000 × 1000 అన్నమాట. అట్లా వేసుకుంటే వచ్చేస్తుంది, సింపులే. సో 0.981 Nm/m². తర్వాత ఇప్పుడు హూప్ స్ట్రెస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. PD/2T. P 0.981 ఇక్కడ నుంచి, D అంటే 1000/2 × థిక్నెస్ సబ్స్టిట్యూట్ చేస్తే 49.05 వచ్చింది. అండ్ హూప్ స్ట్రెస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పెన్ స్టాక్. ఓకే సార్, సేమ్ వాల్యూ. హూప్ స్ట్రెస్ ఒకటే అడిగినరా, సేమ్ వాల్యూ. ఒకవేళ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అడిగితే ఇందులో 1/2/2 వేయాలి, లేదంటే PD/4T అని వేయాలి. ఒకవేళ షియర్ స్ట్రెస్ అడిగితే PD/8T అని వేయాలి, మళ్ళీ సేమ్ ఫార్ములా. అట్లా
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A vertical thin cylinder wall stand pipe is 4800 mm in diameter and stand is 30 meter height. ఇక్కడ కూడా అంటే 30 మీటర్ హైట్ అని ఇచ్చిందంటే దాని నుంచి మీరు ప్రెషర్ ఈ P is equal to omega h అనే ఫామ్ లో యూజ్ చేయాలన్నట్టు, డైరెక్ట్ ప్రెషర్ ఇవ్వాలి. ఓకే, ఇది ద అలవబుల్ వర్కింగ్ స్ట్రెస్ ఇన్ టెన్షన్ ఇస్ 100 Nm/m². ఇదేంది వర్కింగ్ స్ట్రెస్ ఇన్ టెన్షన్ అంటే ఇది మెటీరియల్ అన్నట్టు. ఒక మెటీరియల్ ని ఎక్కడ దాకా స్ట్రెస్ చేయొచ్చు, మనం ఏమనుకున్నాం ఆ స్ట్రెస్ చేయొచ్చు అనే దాన్ని హూప్ స్ట్రెస్ కి ఈక్వల్ గా అనుకోవాలి. ఎందుకంటే ఉన్న అన్ని స్ట్రెస్సెస్ లో షియర్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్, హూప్ స్ట్రెస్ లో ఎక్కువ స్ట్రెస్ జనరేట్ అయ్యేది హూప్ స్ట్రెస్. సో హూప్ స్ట్రెస్ కి సేఫ్ ఉంటే ఆటోమేటిక్ గా మిగతా రెండుకి సేఫే ఉంటుంది. మాక్సిమం వాల్యూ అంటే ఒక 100 కిలోమీటర్స్ లోడ్ వేసినప్పుడు ఫెయిల్ కాలేదంటే 50 వేసినప్పుడు 25 వేసినప్పుడు ఫెయిల్ కాదనే కదా అర్థం. సో మాక్సిమం వాల్యూ కన్సిడర్ చేయాలి. అందుకని ఈ స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ పర్టికులర్ వర్కింగ్ స్ట్రెస్ ఇన్ ద మెటీరియల్ ని డైరెక్ట్ గా మీరు హూప్ స్ట్రెస్ అని తీసుకోవాలి. క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్ థిక్నెస్? థిక్నెస్ ఎంత ఉండాలి? అజ్యూమ్ దట్ ద పైప్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. ఈ లిక్విడ్ ఏంది వాటర్. ఒకవేళ వాటర్ కాకుండా వేరే లిక్విడ్ అయితే అప్పుడు ఆ పర్టికులర్ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది వాటర్ అని ఇచ్చిరంటే ఆటోమేటిక్గా 9.81 kg/m³ అన్నట్టు. రైట్, ఎట్లా సాల్వ్ చేస్తాం? డయామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ mm కన్వర్ట్ చేసిండు, ప్రెషర్ ఒమేగా హెచ్ ఫార్ములా చేసిండు, కన్వర్ట్ చేసి Nm/m² కి. నెక్స్ట్ మాక్సిమం అలవబుల్ స్ట్రెస్ ని మీరు FH అనుకోవాలి, హూప్ స్ట్రెస్ అనుకోవాలి 100. ఇప్పుడు FH is equal to PD/2T కాబట్టి ఇందులో T ఒకటే అన్నోను, క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్ గా 7.063 మినిమం థిక్నెస్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉన్నా ఓకే. కాబట్టి నేను 8 ప్రొవైడ్ చేసుకోమని చెప్తున్నా. తయారు చేసేటప్పుడు 7.063 తయారు చేయాలంటే కష్టం అవుతుంది. 8 mm రౌండ్ ఫిగర్ ఈజీ అవుతుంది అట్లా. ఓకే, దెన్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లే ఉంటాయి, వాల్యూస్ కావాలి. నెక్స్ట్ ఏ వాటర్ మెయిన్ 1 meter డయామీటర్ కంటైన్స్. ఓకే, మళ్ళీ ఇందులో కూడా థిక్నెస్ కనుక్కోవడమే. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దిస్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద మినిమం థిక్నెస్ ఆఫ్ వాల్ రిక్వైర్డ్ ఫర్ ఎ థిన్ సిలిండర్ of 1 meter diameter if it is to withstand internal pressure of 3 Nm/m². ఒకటి longitudinal stress is not to exceed 25, hoop stress is not to exceed 35. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చిండు. longitudinal stress 25 దాటొద్దు, hoop stress 35 దాటొద్దు. అట్లా రాకుండా మీరు డిజైన్ చేయండి థిక్నెస్ ఎంత ఉండాలని క్వశ్చన్. ఏం చేయొచ్చు మనం? longitudinal stress ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి మిగతా వాల్యూస్, అందులోంచి ఒక థిక్నెస్ వాల్యూ తీసుకురండి. సిమిలర్ గా హూప్ స్ట్రెస్ లో మళ్ళీ రివర్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి, థిక్నెస్ ఎంతో తీసుకురండి. రెండిట్లో ఏం థిక్నెస్ ప్రొవైడ్ చేయాలి? ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? థిక్నెస్ ఎక్కువ వచ్చిందే ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ థిక్నెస్ ప్రొవైడ్ చేస్తే మెటీరియల్ సేఫ్ ఉన్నట్టు. సో సపోజ్ లాంగిట్యూడినల్ లో సేఫ్ ఉండాలంటే 30 mm థిక్నెస్ ఉండాలనుకోండి, సర్కంఫరెన్షియల్ లో సేఫ్ ఉండాలంటే 40 ఉండాలనుకోండి. అప్పుడు మీరు ఎంత ప్రొవైడ్ చేస్తారు? 40 ప్రొవైడ్ చేయాలి. సపోజ్ మీరు 30 ప్రొవైడ్ చేశారు అనుకోండి, హూప్ స్ట్రెస్ లో ఫెయిల్ అయిపోతుంది. ఎట్లా ఫెయిల్ అయినట్టే కదా, సిలిండర్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ కావద్దు అని అంటే రెండింటిని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. అదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. డయామీటర్ 1 meter అంటే 1000 mm, ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెషర్ 3 Nm/m², డైరెక్ట్ 3. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు PD/4T. ఇందులోంచి T క్యాలిక్యులేట్ చేసి 35 వచ్చింది. సిమిలర్ గా హూప్ స్ట్రెస్ ఆ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఈ ఫార్ములాలో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి 40 mm వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎంత ప్రొవైడ్ చేయాలంటే 40 ప్రొవైడ్ చేయాలి, అట్లీస్ట్ 40. 30 ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది, హూప్ స్ట్రెస్ లో ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మినిమం 40 ఉండాలి, ఇంకేమైనా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ అయితే ఉండదు. దట్స్ ఆల్. ఇది క్లియరా? Yes, sir. ఓకే, రైట్. Yes, sir. నెక్స్ట్ వన్. ఓకే, స్ట్రెయిన్స్ రిలేటెడ్ ఇది ఒకసారి చూద్దాం. క్యాలిక్యులేట్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఎన్క్లోజ్డ్ బై ఎ బాయిలర్ షెల్ 2.5 meter లాంగ్ అండ్ 1.2 meter diameter when it is subject to internal pressure of 1.6 Nm/m² and wall thickness everything is given. Tensile stress, okay, maximum tensile stress ఎంత allowed ఇచ్చారు under this pressure. Okay, and Young's modulus and Poisson's ratio 1/m వాల్యూ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏంటి? క్యాలిక్యులేట్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే డెల్టా ఎల్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే వాల్యూమ్ అంటే డెల్టా వి. డెల్టా వి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకు హూప్ స్ట్రెయిన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫార్ములా ఉంది కదా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇది ఈవికి ఫార్ములా ఉంది. ఈవి అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తాను. PD/2T ఇంటూ 5/2 - 2/m అనే ఫార్ములా ఉంది కదా, అది ఈవి అంటే ఏంది? మళ్ళీ డెల్టా వి/వి. సో ఇక్కడ ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ డెల్టా వి/వి ఉంటుంది కదా, అంటే ఇటు సైడ్ పంపిస్తే ఇంటూ వి అవుతుంది కదా. సో ఈ వచ్చిన వాల్యూకి ఇంటూ వి వాల్యూమ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? చూద్దాం.
Length is given 2500 mm, diameter is given 1200 mm. Okay, internal fluid pressure ఇక్కడ ఉంది 1.6 Newton per mm square.